మొన్నటికి మొన్న డిసెంబర్ 30న చంద్రబాబు నాయుడు గారు ఆర్బీఐ దగ్గర చేసినటువంటి అప్పుతో కలిపి మొత్తం ఉన్న అప్పు 2,93,269 కోట్లు సార్. డిసెంబర్ 30 నాటికి ఉన్నటువంటి అప్పు అంటే 2025 సంవత్సరం ముగిసే నాటికి. ఇప్పుడు కొత్తగా ఆర్బీఐకి ఇండెంట్ ఇచ్చారు, మళ్ళీ అప్పులు కావాలి నాకని. ఎప్పుడు? జనవరి, ఫిబ్రవరి, మార్చ్ ఈ 3 నెలలకు కలిపి ముందే ఇచ్చేశారు. కర్చీఫ్ వేసి కూర్చునేశారు. జనవరిలో 6వ తారీఖున, 6వ తారీఖు అంటే అది మంగళవారం సార్, ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి, 6,500 కోట్ల రూపాయల అప్పుకి కర్చీఫ్ వేశారు. నెక్స్ట్ ఫిబ్రవరి 3న మంగళవారం సార్, 5,500 కోట్ల రూపాయల అప్పు కోసం కర్చీఫ్ వేశారు. నెక్స్ట్ మార్చి 2, 2026న చేయబోయే అప్పు 5,500 కోట్లకి కర్చీఫ్ వేశారు సార్. మార్చి 2026 నాటికి మొత్తం ఈ రాష్ట్రం అప్పు 3,10,769 కోట్లకు చేరుకోబోతోంది. ఎస్, ఎంత? 18 నెలల కాలం ఇప్పటికీ ముగిసింది. మరో 3 నెలలు జనవరి, ఫిబ్రవరి, మార్చ్ కలుపుకుంటే 21 నెలల్లో చంద్రబాబు నాయుడు గారు రికార్డు స్థాయిలో చేసినటువంటి అప్పు 3,10,769 కోట్లు సార్. ఇది మామూలు రికార్డు కాదు. పోని ఇంత చేసి ఈ రాష్ట్రంలో మనం ఇచ్చినటువంటి హామీలకు సంబంధించి ఏమైనా నెరవేర్చామా అంటే మేనిఫెస్టోలో 143 143 హామీలు ఇచ్చారు. 143 అంటే యూత్ అంతా ఐ లవ్ యూ అనుకుంటారు, కానీ చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఐ హేట్ యూ అంటారు. దాన్నే మేనిఫెస్టో అంటారు.